A few moments later. బాగుంది టేస్ట్ బాగా బాగుందిరా సాటిస్ఫైడ్ రా వర్త్ అంటే వర్త్ నిజంగా చాలా బాగుంది బిర్యానీ మాత్రం చేయగలరు చల్లగా ఉంది సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ క్రేజీ క్రిష్ సో మా ఈ రోజు ఏంటంటే మళ్ళీ ఇంకొక కొత్త వ్లాగ్ తో మేము దగ్గర రాబోతున్నా సో అదేంటంటే మా ఫ్రెండ్ చెప్పిన ఆల్మోస్ట్ బిర్యానీ అయితే ఇక్కడనే మాకు దగ్గరలోనే ఎస్ఆర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. సో నేనైతే ఈ రోజు మధ్యాహ్నం సో ఎలాగో బయట తినాలని అనిపిస్తుంది, సో బిర్యానీ తిందామని ఫిక్స్ అయిపోయినా అనమాట. సో అందులో కూడా మా ఫ్రెండ్ చెప్పాడు బాగుంటుంది అన్నాడు. సో మనోడు ఏమంటారు ఆ ఫుడ్ ని ఆహ్వాదిస్తూ తింటాడనమాట. ఆ ఫుడ్ ని ఆహ్వాదిస్తూ తింటాడనమాట. అది నాకు తెలిసి ఎలా ఉంటుందో తెలియదు, బాగుంటుంది అని చెప్తాడు అంతే, ఏది తిన్నా బాగుంటుంది అంటాడు. సరే నేనైతే ఈ రోజు మళ్ళీ ఇప్పుడు వెళ్దాం అనుకుంటా ఉన్నా. సో రెడీ అవ్వాలా, స్నానం చేయాలా. ఇప్పుడు స్నానం చేసి రెడీ చేసి వెళ్ళాలన్నమాట. స్నానం చేద్దాం. మా పీజీలో ఏంటో తెలుసా, 6 గంటల నుంచి 10 గంటల వరకు వాటర్ వస్తాయి. అది కూడా ఏం వాటర్ అంటే హాట్ వాటర్ ఒకటే. సో నార్మల్ వాటర్ వస్తూ ఉంటాయి ఎనీ టైము. సో నేను ఏం చేసిన అంటే పొద్దున్నే స్విచ్ గీజర్ ఆన్ చేసి పెట్టినా. సో హాట్ వాటర్ ఉంటాయి కదా లోపల, అవేం చల్లగా మాక్సిమం 2 hours వేడిగానే ఉంటాయి. సో అదనమాట. కానీ ఫుడ్ తినాలి. హైదరాబాద్కి వచ్చిన ఫుడ్ మొత్తం హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాను. నేను కూడా లావ్ కావాలనుకుంటాను. సో బైసెప్ కొంచెం ఇంకా జిమ్ పోవాలన్నమాట తిని. ఎందుకు ఎవర్ యాక్షన్ అంతా ఎందుకు ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. సో అందుకోసమే ఈ పేజ్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే గైస్, నేను ఫుడ్ బ్లాగ్ తీసే ఫుడ్ తింటా. ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతాం, లావ్ అవుతాం అంతే. సో నాన్న గడ్డి అయితే తినకూడదని చెప్తున్నాను నేనైతే. ఓకేనా, మంచి ఫుడ్డే తినండి. ఓకేనా, పిచ్చి పిచ్చి ఫుడ్లన్నీ ఫ్రైడ్ రైస్లు అంట, గోబీలంట, ఇంకా ఏమంటారు పానీపూరి, ఓకే నో ప్రాబ్లం, అది ఎప్పుడో ఒకసారి తింటారు. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళ జీవితం మొత్తం ఫ్రైడ్ రైస్ మీద నడుస్తుంటది. ఎట్లా అంటే ఇంకా మధ్యాహ్నం పోయినామా ఫ్రైడ్ రైస్, నైట్ పోయినామా ఫ్రైడ్ రైస్, రేపు సాయంత్రం పోయినా ఫ్రైడ్ రైస్, ఈవినింగ్ స్నాక్స్ ఫ్రైడ్ రైస్. ఆ ఫ్రైడ్ రైస్ ఎట్లా తింటారు, ఆ గోబీ రైస్ ఎట్లా తింటారు బ్రో, నాకు అర్థం కాదు. ఆ రైస్ ని వాడు అగ్గిని పుల్లు ఒకప్పుడు తింటుండలే నేను కూడా. నేను ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే అదే అనమాట. సో ఇదే అనమాట మా పీజీ మా మెస్ ఇది. టైం అయితే 11 అవుతుంది అనమాట. 11:30 సారీ 11:30 అవుతుంది. మామూలుగా అయితే ఈ టైంలో చిన్నప్పుడు అయితే మేము మొత్తం గుడ్లు మొత్తం తల మీద గుడ్లు ఉంటుండే, పిండి ఉంటుండే, ఇసక ఉంటుండే, ఏమేమో ఉంటుండే. కానీ సర్టెన్ ఏజ్ వచ్చినంత వరకు మనం అవన్నీ ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు మా. ఓకేనా, ఒకవేళ 18 చూస్తున్న వాళ్ళు చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేయండి రా బాగా. ఓకేనా, హోలీ రోజు మళ్ళీ మీకు ఈ టైం రాదు, అది మ్యాటర్. లేదు చిన్న పిల్లలే కాదు, పెద్ద పిల్లలు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ లో మొత్తం పెద్దలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఫైనల్ గా అయితే మళ్ళీ ఆల్మోస్ట్ అయితే వచ్చాను. ఆల్మోస్ట్ రెస్టారెంట్ హౌస్ ఆఫ్ బిర్యానీ అంట, బిర్యానీ అండ్ కబాబ్స్. ఓకే, నేనైతే సో దీంట్లో స్పెషల్ హందీ బిర్యానీ అది 2% తినేదంట. సో వద్దనుకున్నా. ఇంకా ఏది నాకు బెస్ట్ అని అడిగితే చికెన్ బిర్యానీ, మినీ చికెన్ బిర్యానీ బాగుంటది, ఒకరికైతే చాలా బాగుంటది, తీసుకోండి అన్నారు. సరే అని చెప్పేసి అది చెప్పేసిన. దాని తర్వాత వచ్చేసి డయట్స్ లో వచ్చేసి గులాబ్ జామున్ చెప్పిన, ఇష్టం చాలా గులాబ్ జామున్. దాని తర్వాత బెవరేజెస్ లో థమ్స్ అప్ చెప్పిన, సారీ కోకో కోలా చెప్పిన. సో అదనమాట. మరి టేస్ట్ విషయానికి వస్తే వచ్చినాక ఎలా ఉందో చూడడానికి, ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్ ఎక్కడ చేయాలి, ఎక్కడ హైదరాబాద్ లో బాగుంటుంది ఫుడ్ ఎక్కడ బాగుంటుందో చెప్పండి. ఓకే, ట్రై చేద్దాం అంతే. సో గైస్, నా బిర్యానీ నాకు వచ్చింది ఇవన్నమాట, మొత్తం అన్ని ఐటమ్స్. సో గులాబ్ జామున్ ఇష్టం, గులాబ్ జామున్ చూడండి ఏముంది అసలుకి. అబ్బా గులాబ్ జామున్, అబ్బా బాబా చాలా బాగుంది. సరే ఇంకా బిర్యానీ ట్రై చేయాలి కదా. సో మన ఫుడ్ ఐటమ్స్ అన్ని వచ్చేసినాయి, ఇంకా బిర్యానీ ట్రై చేయాలి కదా. బిర్యానీ ఇంకేం చేద్దాం, పదా చూసుకుందాం. సో బిర్యానీ ట్రై చేద్దాం. ఓకేనా, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. ఫస్ట్ కాలిపోతుంది మొత్తం బిర్యానీ, మెయిన్ థింగ్ ఇది. సో ఫస్ట్ రైతా తీసుకొని ఇట్లా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇలా నిమ్మకాయ ఉంది కదా, దీన్ని ఇలా వండుకోవాలన్నమాట. వద్దులే
పడతాం. సో టేస్ట్ చూద్దాం ఫస్ట్. టేస్ట్ నాకు ఈ బిర్యానీ మా బెంగళూరు కాదు, అదే నేను చదువుకున్న ఆచార్య కాలేజ్ దగ్గర బాంబేడన్ బిర్యానీ అని ఒకప్పుడు ఫేమస్. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి ఆ బిర్యానీ దరిద్రం అంత బిర్యానీ ఆ చుట్టుపక్కలే లేదు తెలుసా. బాగుంది టేస్ట్, బాగా బాగుందిరా, సాటిస్ఫైడ్ రా. నేను ఎంత తిన్నా ఇంతే లావు ఉంటా, గుమ్మలు తింటా. కానీ ఏంది ప్రయోజనం లేదు, ఇంతే కంటిపుల్ల వాటర్ అలా చూసుకున్నామంట, అందుకే కొంచెం తినాల. ఫుల్ ఇచ్చిన ఆయన పెట్టుకుంటే ఎక్కిలు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, నోటితో అలా గాలి తీసుకోవాలి. ఎక్కిలు వెళ్ళిపోయినాయి తెలుసా. టెక్నాలజీ మీరు కూడా అట్లా చేయండి ఓకేనా. ఎక్కిలు వచ్చినప్పుడు వాటర్ తొందరగా రానప్పుడు అంటే గాలి తీసుకున్నాం అనుకో, ఆ గాలి లోపలికి పోతున్నాం. ఇక్కడ ఉన్న ఫుడ్ని ఇట్లా లోపలికి తోయేస్తారు. ఇది ఎవరు చెప్పారో నాకు, ఎవరో చెప్పారు, బాగా గుర్తుండిపోయింది. ఇది నేనే చాలా మంది చెప్తాను, ఎక్కిళ్ళు వచ్చినప్పుడు లోపలి తీసుకో గాలి అని. ముక్కలో తీసుకుంటే పోదు బ్రో, ఎవరితో తీసుకో. నేను నార్మల్గా అంటే బిర్యానీ కొంచెం తక్కువే తినేది, కానీ మా ఫ్రెండ్స్తో పోయినప్పుడు అదే పని ఎక్కువ తింటా, ఎందుకో తెలియదు. ఇంకైతే మా ఫ్రెండ్స్ అందరితో అయిపోయినా కూడా నాది అయిపోదు. మెల్లగా తింటా బ్రో, నేను చాలా మెల్లగా తింటా. వర్త్ అంటే వర్త్, నిజంగా చాలా బాగుంది బిర్యానీ మాత్రం వేరే లెవెల్. టేస్ట్ బాగుంది నా బిర్యానీ, టేస్ట్ బాగుంది చాలా బిర్యానీ. దిల్ ఫీల్ హ్యాపీ బ్రో. సాయంత్రం హలీం కూడా ఉంటాయి, ట్రై చేద్దాం అనుకున్నా. నిన్న పోయాను ఇక్కడ నుంచే, బట్ ఏదో వర్క్ మీద పోతామన్నా బిజీ అంట. 4 తర్వాత ఉంటాయి అది. పక్కా వస్తా. మటన్ హలీం ట్రై చేయి. మటన్ తినాను. చికెన్ ఉండదా? చికెన్ మటన్, బట్ హలీం అంటే మటన్ మంచిగా. అవునా? సో గైస్ వీఆర్ గోయింగ్ టు ట్రై హలీం ఆల్సో. అదనమాట అమ్మ ఎప్పుడు బాగుంటుందంట హలీం కూడా. హలీం కూడా ట్రై చేద్దాం. 3 చెప్పాడు వెరైటీస్. పక్క ఏదో ట్రై చేద్దాం. నాకైతే చికెన్ హలీం ఎక్కడిది అంటే సారీ మటన్ హలీం పిస్తా హౌస్లో ట్రై చేయాలనిపించింది హైదరాబాద్లో. సో ఇక్కడ ట్రై చేద్దాం, అక్కడ ట్రై చేద్దాం. సో అది కూడా ఎలా ఉందో మీకు చెప్తా ఓకేనా. అది కూడా ఒక చిన్న వ్లాగ్ తీద్దాం అనుకుంటా. నాకు ఈ ఫుడ్ మీద వ్లాగ్ చేయాలనిపిస్తుంది బ్రో, ఎందుకో. మీరు సపోర్ట్ చేయండి, పక్క దీని మీదనే కంటిన్యూ అవుతాను. గేమింగ్ వదిలేసిన అన్నీ వదిలేస్తాను ఓకేనా. పక్క కామెంట్ చేయండి, మీకు గేమింగ్ వ్లాగ్స్ కావాలా లేకపోతే ఫుడ్ బ్లాగ్స్ కావాలా, ఇంకా డిఫరెంట్ ఏమైనా బ్లాగ్స్ కావాలో చెప్పండి ఓకేనా. సో అన్ని వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్స్ అన్ని పక్కన పెట్టి నాకు కంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఇష్టం. మెయిన్ థింగ్ వీడియో మొత్తం చెప్పాలన్నా కూడా బిర్యానీ మాత్రం వేరే లెవెల్ ఉంది బా. నాకు ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు తింటే రాఘవ కూడా గుర్తుకొస్తాడు. దాని తర్వాత కార్తీక్. అరే కార్తీక్ ఎట్లా తింటారా అట్లా మీరు ఫుడ్ని బ్రో? అస్సలు మళ్ళీ తిట్టుకోవద్దు సార్. నా కార్తీక రాఘవేంద్ర ఫుడ్ లో ఎక్స్పర్ట్ అన్నమాట, తినడంలో ఫుల్ తింటారు వాళ్ళు ఇద్దరు. వాళ్ళ పక్కన కూర్చుంటే నేను వాళ్ళు ఇంత తిన్నా ఒకటే, నేను ఇంత తిన్నా ఒకటి. వాడు అంటాడు అరే ఇంత లేట్ తింటున్నారా అని. నేను ఎద్దినాగా చచ్చిపోతా బ్రో. ఇంకా విక్కీ ఉంటాడు, విక్కీ బ్రో. అప్పుడు అయితే మధ్యాహ్నం మిడ్ గేమ్ ఆడతాం 2 ఇస్కట్లో ఉన్నప్పుడు అది ఆర్డర్ పెట్టుకున్నాం ఇది ఆర్డర్ పెట్టుకున్నా అంటా ఉంటాడు. డైట్ కోకులు ఎందుకు తాగుతారు అర్థం కాదు, డైట్ కోకులు తాగుతారు.
కార్తిక్ గారు అయితే ఇన్ని పెట్టినానంట రూమ్ లో, ఏం చేస్తాడేమో మాది. కార్తిక్ అంటే తెలియదు కదా మీకు, ఫోటో వేస్తాను చూడడానికి, వీడియో ఫోటో కార్తిక్. రాఘవ కావాలా మీకు? రాఘవ అని చూడలే కదా మీరు, వీడియో రాఘవ. और कुछ होना यार डाल दो ఉండాలో చల్లగా ఉంది. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? అరే రాఘవ నీలాగే ఉన్నాడు రా బయట. ఫైనల్గా అయితే బిర్యానీ అయిపోయింది. టైం వచ్చేసి 12:20. ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతుంది గులాబ్ జామ్. ఇలా తీసుకొని చల్లగా ఉంది ఇది కూడా.